హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి చెప్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, కాఫీ బోర్డ్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 11 రకాల జాబ్స్ అయితే పడ్డాయి. సో ఏమేం జాబ్స్ అంటే డివిజనల్ హెడ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ బయోటెక్నాలజీ, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అగ్రోనమీ, అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్‌లో ప్లాంట్ బ్రీడింగ్ జెనెటిక్స్, అలాగే ప్లాంట్ టిష్యూ కల్చర్ బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, అగ్రికల్చర్ కెమిస్ట్రీ, పాథాలజీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, కాఫీ క్వాలిటీ, జూనియర్ లీజియన్ ఆఫీసరు, ఎక్స్‌టెన్షన్ ఇన్స్‌పెక్టర్, ఇలా ఇన్ని రకాల జాబ్స్ అయితే పడ్డాయి. ఈ జాబ్స్‌కి జూలై 9థ్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్, జనరల్ ఇన్‌స్ట్రక్షన్ కావాలంటే క్లిక్ చేసుకోండి. అలాగే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్ అన్నీ నేను ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఫస్ట్ అయితే నేను జనరల్‌గా అయితే వచ్చేసి ఇదైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో, టోటల్‌గా అసలు ఏమేం పొజిషన్స్ ఉన్నాయో అన్నీ క్లియర్‌గా చెప్తున్నారు. 11 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అన్ని లెవెల్ అయన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. 9/7/2025 పే మ్యాట్రిక్స్ ఇదైతే ఇచ్చారు. నంబర్ ఆఫ్ పోస్ట్ రిజర్వేషన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ టోటల్ 55 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఔట్ ఆఫ్ 30 వేకెన్సీస్ అయితే వచ్చేసి ఎక్స్‌టెన్షన్ ఇన్స్‌పెక్టర్ 30 ఉన్నాయి. జూనియర్ లీజియన్స్ ఆఫీసర్ టెక్నికల్‌కి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఒక్కసారి ఎక్స్‌టెన్షన్ ఇన్స్‌పెక్టర్ అయితే ఒక్కసారి చూద్దాము. ఈ ఎక్స్‌టెన్షన్ ఇన్స్‌పెక్టర్ అయితే వచ్చేసి 30 వేకెన్సీస్‌లో ఈ 30 వేకెన్సీస్ ఎవరెవరికి ఎలా డివైడ్ చేశారు ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ సైన్సెస్, గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్సెస్ విత్ బోటనీ, జువాలజీ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్‌గా ఉండి, మీ ఏజ్ అనేది 18-27 ఇయర్స్ మధ్యలో ఉండి, పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. కన్ఫర్మేషన్ అనేది ప్రొబేషనరీ తర్వాత కన్ఫర్మ్ చేస్తారు. సో, లొకేషన్ అయితే కాఫీ బోర్డ్ రీసెర్చ్ స్టేషన్స్, టెక్నాలజీ ఎవాల్యుయేషన్ సెంటర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాఫీ బోర్డ్స్ ఆఫీసెస్ లొకేటెడ్ ఓవర్ ఇండియా. సో, ఇండియాలో ఎక్కడ కాఫీ బోర్డ్స్ ఉన్నా మీకు ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పోస్టింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి సో, మీరు బీఎస్సీ గ్రాడ్యుయేషన్‌లో బీఎస్సీ అది చదివుంటే మాత్రం మీకు 70 ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌కి 20 మార్క్స్, పబ్లికేషన్స్ ఏమైనా ఉంటే 10 మార్క్స్, ఇలా 100 మార్క్స్‌కైతే వీళ్ళు డివైడ్ అయితే చేశారు. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి సో, సబ్జెక్ట్స్ మ్యాటర్ స్పెషలిస్ట్ అనైతే ఉన్నాయి కదా! ఒక పోస్ట్ అయితే ఉంది. సో, అన్‌రిజర్వ్డ్‌లో ఉంది. సో, ఒకసారి చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ స్పెషలైజ్డ్ ఇన్ ప్లాంట్ బయోటెక్నాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్లాంట్ బయోటెక్నాలజీలో ఉండాలి. మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఈ పోస్ట్ అనేది. సో, సాలరీ కూడా అదే విధంగా ఉంది. లెవెల్ 7 సాలరీ పే చేస్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 35 అయితే ఉండాలి. 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇది కూడా పోస్టింగ్ అనేది కాఫీ బోర్డ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వాటికి ఇస్తారు. ఒకసారి మీరు చూడండి. తర్వాత జూనియర్ లీషియన్ అయితే వచ్చేసి అది కూడా చూపిస్తున్నాను. ఇదైతే వచ్చేసి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ప్రిఫరబుల్లీ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ చేసైతే ఉండాలి. సో, ఇలా అన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ తీసుకుంటున్నారు. సో, ఇలా కిందకొచ్చినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్‌కి వెళ్తే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, మీ ఇంటర్ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. మొబైల్ నంబర్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ మొబైల్ నంబరు అలాగే ఇక్కడ మీ మొబైల్ నంబర్‌కొచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకొని లాగిన్ చేసుకోండి. కాఫీ బోర్డ్ లోపలికి లాగిన్ చేసుకొని అప్లై చేయడమే. ఎవరన్నా కాఫీ బోర్డ్ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటే అక్క డీటెయిల్ నోటిఫికేషన్ చేయండి అక్క అంటే నేను తప్పకుండా చేస్తాను. డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో కూడా. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.